దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీతో దేవుని మాటలు పంచుకోవడానికి, అలాగే తెలియజేయడానికి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటున్న సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచించే అంశం, దేవుడు కోరుకునే భక్తి ఏది? దేవుడు కోరుకునే భక్తి ఏది? ముందుగా చిన్న ప్రార్థన సహాయం తీసుకుని తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, ఈ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించినటువంటి సమయం అంతా కాచి కాపాడి మీ సజీవమైన రెక్కల క్రింద భద్రపరిచి మరొక పర్యాయం తండ్రి మీ ఉన్నతమైన మాటలు అందించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. వినుటకు సిద్ధపడిన ప్రతి ఒక్కరిని వినగల చెవి, గ్రహించగల మనసును దయచేయండి. అదేవిధంగా అల్పుడను అభాగ్యుడైన నన్ను మరొకసారి జ్ఞాపకించుకొని మీ మాటలు తెలియజేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నాకు అనుగ్రహించిన ప్రభువా. నేను మాట్లాడే ప్రతి మాట కూడా కేవలం మీకు అనుకూలంగా మాత్రమే మాట్లాడే విధంగా మంచి మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని పట్ల భక్తి అనగా ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకోవడం, జీవించడం భక్తి అనొచ్చు. భక్తి అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునితో ఉన్న సజీవమైన సంబంధం, జీవన విధానం అని చెప్పొచ్చు. అయితే ఇంతకీ దేవుని పట్ల భక్తి ఎందుకంటే పరలోకం వెళ్ళడం కోసం. మరి ఆ పరలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత నిత్య జీవితం ఉంది. ఆ నిత్య జీవితం వెళ్ళాలంటే దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉండాలి. భూమి మీద మనం జీవిస్తున్న జీవిత కాలంలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అవసరం. అంటే శరీర వ్యాయామం అవసరం. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరాన్ని కాపాడుకోవడానికి. ఇది ఈ జీవన విధానంలో, ప్రతి జీవిత కాలంలో కొంత మట్టుకు ప్రయోజనకరం. అయితే దేవునితో ఉన్న సంబంధం లేదా దేవునితో జీవిస్తున్నటువంటి జీవన విధానం లేదా జీవన శైలి అన్నది ఈ భూమి మీద మాత్రమే కాదు, ఈ భూమి మీద మన జీవితానంతరం పొందుకోబోయే జీవం ఉంది. ఆ జీవం విషయంలో దైవభక్తి అన్నది ఎంతో లాభకరంగా, ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం బైబిల్‌లోకి వెళ్లి చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఆయన ఏమని చెబుతున్నాడో భక్తి విషయంలో, దైవభక్తి విషయంలో ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అంటే ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ పత్రిక ఏమంటున్నాడంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని. అంటే శరీర సంబంధమైన సాధకము అంటే శరీరానికి సంబంధించి వ్యాయామం అది ఎంతకాలం అంటే కొంతకాలం మట్టుకే ప్రయోజనం అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం, వ్యాయామం చేస్తాం. అది మన జీవిత పర్యంతం వరకు ఆరోగ్యంగా ఉండిపోతామంటే ఉండం. కొంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం ఈ శరీర సంబంధమైన వ్యాయామం ద్వారాగా. అంటే కొంత కాలం మట్టుకే ప్రయోజనం అవుతుంది. అయితే దైవ భక్తి అనేది అది ఎప్పటి వరకు ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు. 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును గాని, దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను,
రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అంటే దేవుని పట్ల మనం చూపిస్తున్న లేదా మనం చేస్తున్న భక్తి ఏదైతే ఉందో అది ఈ జీవితం మట్టుకే కాదు. రాబోయే ఒక జీవితం ఉంది. అది వాగ్దానంతో కూడిన జీవితము. అనగా అది వాగ్దానంతో కూడినటువంటి నిత్య జీవము. ఆ జీవానికి సంబంధించి దైవభక్తి అనేది చాలా ప్రయోజనకరము. చాలా ఉపయోగకరం అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి అలాంటి దైవభక్తి అన్నది ఈ భూమి మీద మనం దేవుని పట్ల కలిగి ఉంటే అది ఎంత ప్రయోజనం అంటే ఈ జీవితంలోనూ ప్రయోజనం అవుతుంది. అలాగే రాబోయే జీవం ఉంది. ఆ జీవానికి కూడా దైవభక్తి అన్నది ఎంతో ఉపయోగకరము, ఎంతో ప్రయోజనకరమని భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు. అయితే మనం ఇంకా దేవుని యొక్క మాటలు కొంచెం లోతుల్లోకి వెళ్లి ఆలోచించగలిగితే ఇంతకీ భక్తి అంటే ఏంటి? ఎలాంటి భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు అన్నది మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, భక్తి అన్నది చాలా ముఖ్యము. దేవుని నమ్ముకున్న వారముగా, దేవుని విశ్వసిస్తున్న వారముగా భక్తి అనేది చాలా ప్రయోజనకరం. ఎందుచేతనంటే ఈ జీవితాన్ని ముగించుకుంటే మరొక జీవితం ఉంది. ఆ జీవితం మనం దక్కించుకోవాలంటే లేదా ఆ జీవితంలోకి మనం ప్రవేశించాలంటే ఈ భూమి మీద దేవుని పట్ల భయము, భక్తి అన్నది చాలా ఇంపార్టెంటు అన్నది ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎలాంటి భక్తి దేవుడు కోరుకుంటున్నాడు? ఎలాంటి భక్తి తన పట్ల కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే నిజంగా చాలా స్పష్టంగా బైబిల్ చెబుతుంది. దేవుడు మాట్లాడినవి ఏదో ఒక మాటతో సరిపెట్టేసుకునేవి లేదా 2, 3 మాటలతో సరిపెట్టేసుకునేవి కాదండి. బైబిల్ అంతటిని మనం పరిశీలన చేయాలి. బైబిల్ అంతటిని మనం ఆలోచన చేయాలి. బైబిల్ అంతటిని మనం ఆలోచన చేసి దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడు? దేవుడు ఎలా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు అన్నది మనం తప్పనిసరిగా సారాంశాన్ని మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేస్తే అసలు భక్తి ఏటి? ఎలా ఉంటుంది భక్తి అంటే? మన నుంచి దేవుడు కోరుకునే భక్తి ఎలాంటిది అని ఆలోచన చేస్తే ఒక భక్తుడు ఒక చక్కని మాట, మంచి ఉన్నతమైన మాట రాస్తూ చెబుతున్న మాటను ఒకసారి మనం బైబిల్‌కెళ్ళి చూడగలిగితే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా ఇక్కడ యాకోబు గారు చెబుతున్నారు. ఏమనంటే 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా. అంటే మన భక్తి ఎలాగుండాలంటే ఒకటి పవిత్రంగా ఉండాలంటున్నాడు. అలాగే రెండవదిగా నిష్కళంకముగా ఉండాలంటున్నాడు. నిష్కళంకం అంటే కళంకం లేని భక్తి. పవిత్రమైన భక్తి అని చెప్తున్నాడు. అందుకనే పవిత్రమైన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే భక్తి అన్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి కోసం మాట్లాడుతూ ఎలాగా మనం భక్తి కలిగి ఉండాలి? ఆయన ఎదుట మనం ఎలా భక్తి కలిగి ఉండాలన్నది ఇక్కడ చెప్తున్నాడనమాట. ఏంటంటే పవిత్రమును, నిష్కళంకమైన భక్తి ఏదనగా. అంటే మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలంటున్నాడు. మనం చేసే భక్తి ఎలా ఉండాలో చెప్తున్నాడంటే నిష్కళంకంగా ఉండాలని అంటూ ఏమంటున్నాడంటే భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఇక్కడ భక్తి అంటే ఏంటో నిర్వచనం చెబుతున్నాడు. ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం స్పష్టంగా తెలియజేస్తున్నాడు భక్తుడు. మొదటిది ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు. ఇక్కడ చూద్దాం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏంటంటే అంటే ఇక్కడ భక్తి అంటే ఏం చెప్తున్నాడంటే దిక్కులేని పిల్లలను, అలాగే విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు అని చెప్తున్నాడు. పరామర్శించడం అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే వారి దగ్గరికి వెళ్ళి వారి ఇబ్బందులు లేదా తండ్రి లేని పిల్లల దగ్గరికెళ్ళి ఆ పిల్లలకు ఏదో ఓదార్పు మాటలు చెప్పడము. అలాగే విధవరాల దగ్గరికెళ్ళి ఆ విధవరాల దగ్గరికి అంటే విధవరాలంటే భర్త చనిపోయిన ఆమెను విధవరాలంటారు. ఆమె దగ్గరికెళ్ళి కొన్ని ఆదరణ మాటలు చెప్పడం పరామర్శించుట అని అనుకుంటాం. కానీ ఇక్కడ యాకోబు గారి యొక్క ఇంటెన్షను
లేదా ఈ యొక్క మాట యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుంటే, కేవలం ఏదో ఒక మాట వరుసగా, ఒక మాట తీరుగా వాళ్ళని పరామర్శించడం కాదండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ పరామర్శించడం అంటే ఏంటని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడంటే, ఒక బాధ్యత వారి పట్ల తీసుకోవడం. అలాగే వారి బాగోగులను మనం చూడాలి. దిక్కులేని పిల్లలున్నారంటే నిజంగా వాళ్ళు తండ్రి లేకపోవడం, తల్లి లేకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. తల్లి, తండ్రి లేని పిల్లలు నిజంగా ఎలాగా జీవన విధానం ఎలాగుంటదంటే చాలా దీనాతి దీనంగా ఉంటదండి. వారి బాగోగులు చూసేవారుండరు. వారిని పట్టించుకునేవారుండరు. తల్లి కన్నా, తండ్రి కంట ఎవరు బాగా పట్టించుకుంటారండి? ఒకవేళ బంధువులు బాగా పట్టించుకుంటారా? లేదా ఇరుగు పొరుగు వారు ఏమైనా పట్టించుకుంటారంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోరండి. సరిగ్గా చూడరు వాళ్ళని. తల్లి, తండ్రులు చూసే విధానం వేరు. ఇరుగు పొరుగు వారు గాని, బంధువులు గాని చూసే విధానం వేరండి. అందుకని నిజంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల విషయంలో వారి యొక్క పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటదండి. అలాగే ఇంకా విధవరాల కోసం చూసుకుంటే, ఆమె కూడా భర్త లేకపోయేసరికి ఆ భర్త లేని లోటు ఎవరు తీర్చలేరు. భర్త ఉంటే భారీగా తనకి ఏమైతే కావాలో అన్నీ చూసుకుంటాడు. కానీ భర్త కోల్పోతే ఆమె పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుందండి. వారిని ఆమె కోసం పట్టించుకునేవారుండరు. దిక్కులేని పిల్లల విషయంలో కానీ, అలాగే విధవరాండ్ర విషయంలో నాడే కాదని నేడు కూడా చాలా చిన్న చూపండి. చాలా తక్కువగా చూస్తారు విధవరాలని. వారు సరిగ్గా పట్టించుకోరు. వారు ఎదురొస్తే వెళ్లరు. ఎవరైనా ప్రయాణం చేస్తున్నట్టు విధవరాలు ఎదురొచ్చిందనుకోండి, ప్రయాణం ఆగిపోతారు. కొంతసేపు ఆగిపోతారు. నిజంగా ఆల్రెడీ ఆమె విధవరాలు భర్త కోల్పోయి ఉంటది. ఏదో విధంగా తన జీవనాన్ని కొనసాగిస్తుంటది. మధ్య మధ్యలో ఇలాంటి పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు ఆమె ఎంతగా బాధపడతది? చాలా బాధపడతది. అందుకనే నిజంగా మనం ఇంకా దేవుని యొక్క మాటలో ఆలోచన చేస్తే వీరి విషయంలో అనగా దిక్కులేని పిల్లల విషయంలో గాని, అలాగే విధవరాండ్ర విషయంలో గాని, దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పగా ఉంటుందండి. నిజంగా దేవుడు కూడా మనలో చూడగలిగేదేటంటే ప్రేమ, పవిత్రత చూడాలనుకుంటున్నాడండి. కేవలం మాటల ద్వారాగా కాదు సుమా, క్రియల ద్వారాగా మన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటున్నారు. క్రియల ద్వారాగా మన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటున్నాడు దేవుడు. మన ప్రేమ, మన ఆప్యాయత దిక్కులేని పిల్లల పట్ల, విధవరారి పట్ల ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యం అండి. అందుకనే వీరి కోసం దేవుడు రాయించిన మాటలు మనం చూస్తే ఎంత గొప్పగా రాయించాడంటే, క్రియల ద్వారాగా మనం భక్తి చేయాలనుకుంటే అది ఎవరి విషయంలోనంటే అనాథ పిల్లల విషయంలో, దిక్కులేని పిల్లల విషయంలో గాని, అలాగే విధవరాండ్ర విషయంలో గాని భక్తి మనం కనుపరచాలండి. అలాంటి భక్తే దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి భక్తినే దేవుడు ఇష్టపడతాడండి. అందుకని వీరి కోసం కొన్ని మాటలు బైబిల్‌లో చూసి మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 22వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, విధవరాలి పట్ల, దిక్కులేని పిల్లల పట్ల ఆయన ఎలాంటి మాటలు చెబుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ విషయంలో ఆయన ఉద్దేశ్యం ఏంటి? అన్నది మనం ఒకసారి చూస్తే, నిర్గమకాండం 22వ అధ్యాయము 22వ వచనం. విధవరాలినైనను, దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. విధవరాలినైనను, దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆల్రెడీ దిక్కులేని పిల్లలు గాని, విధవరాలు గాని ఎంతో బాధ, ఎంతో క్షోభ అనుభవిస్తుంటారు. వారికి చాలా లోటుంటుంది. తల్లిదండ్రులు లేని లోటుంటుంది. భర్త లేని లోటుంటుంది. అలాంటి వారిని బాధ పెట్టకూడదు. ఆల్రెడీ ఆళ్ళు బాధల్లో ఉంటారు. తండ్రి కోల్పోయి, తల్లి కోల్పోయి, భర్తను కోల్పోయి. అలాంటి వారిని బాధ పెట్టాలన్న ఆలోచనే ఉండకూడదు అని ఇక్కడ దేవుడి యొక్క మాటలు. దేవుని యొక్క మాటల యొక్క ఉద్దేశం. ఏం చెప్తున్నాడంటే, విధవరాలినైనను, దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు. మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. ఇక్కడ ఇశ్రాయేలుని ఉద్దేశించి దేవుడు చెబుతున్నటువంటి మాటలండి. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాడంటే దేవుడు, ఒకనాడు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వ బ్రతుకును బ్రతికారండి.
అలాంటి బానిసత్వపు సంకెళ్ళ నుంచి విడిపించి, అలాంటి బ్రతుకు నుంచి విడుదల చేసి, మరొక ఉన్నతమైన దేశాన్ని, కనాను దేశాన్ని ఇస్తున్న సందర్భంలో మీరు ఎలా ఉండాలి? నిర్గమకాండం 22 అధ్యాయం 21 నుంచి చూస్తే, పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గదా! విధవరాలినైనను 22 వచనాన్ని చదువుతున్నాను. విధవరాలినైనను, దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగా నైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల, అంటే దిక్కులేని పిల్లలు గాని, విధవరాలు గాని ఏ విధం చేతనైనా వారు ఒకవేళ బాధ నొంది ఉంటే ఎలాంటి పరిస్థితి కలుగుతదని దేవుడు అంటున్నాడంటే, వారు నీ చేత ఏ విధముగా నైనను బాధ నొంది నాకు మొర్రపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు. మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నిజంగా దిక్కులేని పిల్లలను గాని, విధవరాండ్రను గాని బాధిస్తే, ఆ బాధించడం కూడా ఏ విధం చేత అంటే ఏ విధం చేత కూడా వాళ్ళని బాధించకూడదు. వాళ్ళ మనసు నొప్పించకూడదు. అలా ఒకవేళ బాధిస్తే వాళ్ళు నాకు మొరపెడితే తప్పనిసరిగా దానికి పర్యవసనం ఉంటుంది. నేను కోపంతో రవులుతాను. అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు. మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. అంటే వాళ్ళంటి పరిస్థితే మీకు వస్తది. మీ పిల్లలకొస్తది. మీ భార్యలకొస్తదని దేవుడు చెప్తున్నాడండి. నిజంగా విధవరాల పట్ల గాని, దిక్కులేని పిల్లల పట్ల గాని దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఆలోచించండి. ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు దేవుడు. మరొక మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని, విధవరాలికిని న్యాయం తీర్చి, పరదేశియందును దయ ఉంచి అన్నవస్త్రం అనుగ్రహించువాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తల్లిదండ్రులు లేని వారికిని, విధవరాలికిని న్యాయం తీర్చువాడు. దేవుడు ఎలాంటి వాడంటే, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే వారి పక్షంగా దేవుడే ఉంటాడు అన్నది ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి వారి పక్షంగా దేవుడుంటే, ఒకవేళ వారిని బాధ పెడితే, వారిని హింసిస్తే, వారిని విరోధులుగా చూస్తే, వారి పక్షంగా దేవుడున్నాడు. వారికి న్యాయం చేస్తాడనేది ఈ యొక్క మాటల యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఆయన తల్లిదండ్రులు లేని వారికిని, విధవరాలకి న్యాయం తీర్చి, పరదేశియందు దయ ఉంచి అన్నవస్త్రాలు అనుగ్రహించువాడు. కాబట్టి మనం విధవరాలను కానివ్వండి, అలాగే దిక్కులేని పిల్లలను కానివ్వండి, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అన్నది ఈ మాటలు బట్టి మనం గ్రహించాలి. మరొక మాటను చూద్దాం ఇంకా. వీరి కోసం ఇంకా దేవుడు ఏమి రాయించాడో ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 19వ వచనం. నీ పొలంలో నీ పంట కోయినప్పుడు, నీ పొలంలో నీ పంట కోయుచున్నప్పుడు, పొలంలో ఒక పన మర్చిపోయిన యెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకును ఉండవలెను. ఇక్కడ విధవరాలి విషయంలో, అలాగే తల్లిదండ్రులు లేని వారి విషయంలో వారి యొక్క పోషణ ఎలాగా, వారి దేవుడు ఎలా పోషిస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ చెబుతూ, ఇశ్రాయేలీయులైన మీరు ఏం చేయాలంటే, మీ పొలాలు పండినప్పుడు కోత కోస్తారు చూసారా? ఆ కోత కోసిన ఆ సమయంలో మీరు చేయవలసిన ఒక విధానం ఉంది. మీరు చేయవలసిన ఒక పని ఉంది. అది ఏంటో అని ఇక్కడ చెప్తున్నాడు. మనం చూస్తే, నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు, పొలంలో ఒక పన మర్చిపోని యెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. అంటే నీవు నీ పొలములో పంట కోయుచున్నప్పుడు, పొలంలో ఒక పన మర్చిపోని యెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. ఎందుకు పోకూడదంటే, నీ దేవుడైన యెహోవా నీవు చేయి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకును ఉండవలెను. ఎందుకు విధవరాండ్రకి ఆ పన ఉండాలి? ఎందుకు దిక్కులేని పిల్లలకు ఆ పన ఉండాలని చెప్తున్నాడంటే, అలాగే పరదేశులకు కూడా ఉంది. ఎందుకంటే వారు పోషింపబడడానికి. ఎందుకంటే వాళ్ళకి జీవనాధారం లేదు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అంటే దేవుడు వీళ్ళ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో, వీళ్ళ పోషణ విషయంలో దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. ఈ రోజున మనం పేదల విషయంలో గాని, అలాగే దిక్కులేని పిల్లల విషయంలో కానీ, అదే విధంగా విధవరాల విషయంలో మనం ఎలా ఆలోచిస్తామా? నిజంగా దేవుడు ఎంత బాగా ఆలోచించాడో చూడండి. వారి పోషణ నిమిత్తం మీరేం చేయాలంటే, ఒకవేళ మీరు కోత కోసినప్పుడు పన మర్చిపోతే,
లేదా మర్చిపోతే అది ఏరకూడదు, తిరిగి తీసుకొని పోకూడదు అని చెప్తుంది. ఎందుకంటే ఒకవేళ విధవరాలు, అలాగే దిక్కులేని పిల్లలు తమ యొక్క జీవనం కోసం ఏరుకోవడానికి కానీ, అలాగే ఆ యొక్క కోసిన తర్వాత వేరుకుంటారండి. పంటలు కోసిన తర్వాత కొన్ని కొన్ని ఆ యొక్క అయన్నీ ఒక కట్టల కింద కడతారు. కోసిన ఆ యొక్క పననంతా. అలాంటప్పుడు కొన్ని వెన్నులు కింద ఉండిపోతాయి. కొన్ని జారిపోతాయి. అలాంటివి మీరు ఏరుకోకూడదు. అలాగే ఒకవేళ మర్చిపోయినా ఆ తిరిగి తీసుకోకూడదు. ఎందుకంటే అవి విధవరాలకి, పరదేశులకు, దిక్కులేని పిల్లలకు అవి ఉండాలి. తద్వారాగా వాళ్ళు పోషింపబడాలని దేవుడు వాళ్ళ పోషణ విషయంలో ఆలోచన చేస్తున్నాడు. ప్రియులారా, నిజంగా ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. అంటే భక్తి అంటే ఏంటంటే క్రియల ద్వారాగా చూపించాలండి. క్రియల ద్వారాగా భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎవరి విషయంలోనంటే విధవరాల విషయంలోను, దిక్కులేని పిల్లల విషయంలో వాళ్ళని వారి బాగోగులు చూడాలి. కేవలం పరామర్శించడం కాదు. వారి యొక్క బాగోగులు చూడాలన్నది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా మనం ఇదే అధ్యాయం 24వ అధ్యాయం 15వ వచనం చూస్తే, పరదేశికి గాని, తండ్రి లేని వారికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ఇకపోతే తీర్పు నిజంగా దిక్కులేని పిల్లలు గాని, అలాగే విధవరాలకు కానీ వాళ్ళ కోసం పట్టించుకునేవారు ఉండరండి. వాళ్ళకి న్యాయంగా తీర్పు తీర్దామనే ఆలోచన ఉండదండి. నాడు కానివ్వండి, నేడు కానివ్వండి. వాళ్ళంటే ఒక చిన్న చూపు. వాళ్ళని పట్టించుకోరు. అది దిక్కులేనివాడు గదా! వాళ్ళతో మనకి పనేంటి? ఆడికి ఎలాగ తీర్పు తీరిస్తే ఏంటి? అన్న విషయంలో కూడా ఈరోజు పెద్దలుగా ఉన్నవారు గాని, లేతే వాళ్ళు ఎవరైనా న్యాయాధిపతి యొద్దకు వెళ్తే, ఆ న్యాయాధిపతి వారిని పట్టించుకోరు. అంతగా దిక్కులేని వారిని, విధవరాళ్ళను చిన్న చూపు చూసే సమాజం నేటి సమాజం అండి. ఇంకా కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథం 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాళ్ళను ఆదరించేవాడు. ఇంకా దేవుడు తండ్రి లేని వారిని, విధవరాలను ఏం చేస్తాడంటే ఆదరించే దేవుడండి ఆయన. నిజంగా ఆయన విధవరాలి పట్ల గాని, తల్లిదండ్రులు లేని వారి పట్ల గాని ఆయన ఆదరణ, ఆయన యొక్క పోషణ విధానం, ఆయన తీర్చే న్యాయపు తీర్పు నిజంగా ఎన్ని విధాలుగా వారిని వారి విషయంలో దేవుడు చెప్తున్నాడో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇలాగా ఒక న్యాయాధిపతి గాని, ఒక అధికారి గాని, ఒక పెద్ద గాని ఈ రోజుల్లో ఉన్న విధవరాళ్ళ పట్ల గాని, దిక్కులేని పిల్లల పట్ల గాని అలా చూపించగలరా? ఆ రోజు లేరు, ఈ రోజు కూడా లేరండి. పట్టించుకునేవారు లేరు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాళ్ళను ఆదరించువాడు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు వారి పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. భక్తి అంటే ఎలాగ చూపించాలి? భక్తి అంటే ఈ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. మరొక మాటను చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చి విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. న్యాయ విషయంలో మరొక మాట మనం చూస్తున్నామండి. ఏంటంటే, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించండి. తండ్రి లేని వారికి, విధవరాలకి న్యాయం తీర్చాలా, వారి పక్షంగా వాదించాలన్నదే దేని యొక్క ఉద్దేశం. చూడండి ఎన్ని విధాలుగా దేవుడు వారి పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. నిజంగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు దిక్కులేని పిల్లల పట్ల, అలాగే విధవరాల పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. మనం దేవుని యొక్క మనస్సును జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అలాంటి మనస్సే మనము కలిగి ఉంటే, మనం కూడా విధవరాల పట్ల గాని, దిక్కులేని పిల్లల పట్ల గాని ఒక బాధ్యత కలిగి ఉంటాం. వారి విషయంలో చాలా బాధ్యత కలిగి ఉంటామండి. దేవుడి మాటలు అర్థమైతే. ఇంకా మరొక మాటను మనం చూద్దాం. 68వ కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు,
విధవరాలికు విధవరాండ్రకు న్యాయకర్తయునే ఉన్నాడు. అంటే దేవుడు తండ్రి లేని వారికి ఎవరంట? తండ్రి అని చెప్తున్నాడు. అలాగే విధవరాండ్రకు న్యాయకర్తయ్యై ఉన్నాడు దేవుడు. ఇన్ని మాటలు దేవుడు వారి పట్ల వ్రాయించాడు ఆలోచించిన ప్రియమైన వాళ్ళారా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండే దేవుడు, విధవరాలికి న్యాయకర్త. కాబట్టి ఈ విధవరాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలాగుంటే తప్పనిసరిగా మనం దేవునికి క్షమాపణ వేడుకోవాలి. క్షమించమని వేడుకోవాలి. విధవరాల పట్ల గాని, అలాగే దిక్కులేని పిల్లల పట్ల గాని, ఒకవేళ మనం ఏమన్నా వారి పట్ల అన్యాయంగా ఉంటున్నామేమో, వారి విషయంలో మనం పట్టించుకోవడం లేదేమో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఇంకా మనం మరింత ముందుకు వెళ్ళగలిగితే, ఇది భక్తి విషయంలో దేవుడు చెప్తున్నటువంటి మొదటి మాటగా అనగా, దిక్కులేని పిల్లను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటం. అంటే ఏంటంటే, కేవలం మాట వరుసగా ఇక మాట అనేసి వెళ్ళిపోవడం కాదండి. ఒక బాధ్యతగా వారి పట్ల వ్యవహరించి, వారి యొక్క బాగోగులు చూడడం, అలాగే వారికి కావాల్సినటువంటి వస్తువులు గానీ, ఆహారం గానీ వారికివ్వాలండి. ఇలాంటి క్రియలు వారి పట్ల జరిగించాలి. అలాగే దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఇన్ని మాటలు రాయించాడు. పోతే మనం చదువుకున్నటువంటి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27 వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటయు. ఆల్రెడీ దిక్కులేని పిల్లల పట్ల ఎలా ఉండాలి, దేవుడు వారి విషయంలో ఎలాంటి మాటలు చెప్పాడు, ఎలాంటి విషయాలను ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడో మనం చూసాం ఇంతవరకు. అవన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపించాడు ఇశ్రాయేలుకు. ఇకపోతే ఇంకా భక్తి అంటే ఏంటి అని ఏం చెప్తున్నాడంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటియే. ఇక రెండవదిగా దేవుడు పట్ల మనం చూపే భక్తి ఎలా ఉండాలి, మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే, ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవిత్రమైన జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అంటే పాపం మనలో ఉండకూడదు. భక్తి అంటే ఏంటంటే, పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని ద్వేషించాలి, పాపాన్ని విసర్జించాలి. ఇది భక్తి. అందుకే ఏమంటంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటియే. అంటే ఇహలోక మాలిన్యము అంటే మలినం, చెడు. చెడుని ఏం చేయాలంటే, నాకు నేనుగా అంటించుకోకుండా చూసుకోవాలి. అలాగే మీకు మీరుగా అంటించుకోకుండా చూసుకోవాలి. అంటే మలినాన్ని అంటించుకోకూడదు, అనగా పాపాన్ని అంటించుకోకూడదు అని ఇక్కడ భక్తుని యొక్క మాటల యొక్క ఉద్దేశం. అందుకనే ఒక మాట మనం చూస్తే, రోమపత్రిక లోకం కోసం మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమ పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నాడో చూద్దాం. 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. యాకోబు పత్రికలో మనం చూసాం, ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో మాలిన్యం ఉంది, ఈ లోకంలో పాపం ఉంది, ఆ పాపాన్ని అంటించుకోకూడదు, మనం కాపాడుకోవాలి అని చెప్పిన ఆ మాటను బట్టి చూస్తే, ఈ లోక మర్యాద అనుసరింపగానే ఇక్కడ భక్తుడైన పౌలు గారు రాస్తున్నారు. ఈ లోక మర్యాదను ఈ లోక మర్యాద అంటే నిజంగా ఎవరికి నచ్చిన విధానం వాళ్ళు బ్రతకడం ఈ లోక మర్యాద అనుకున్నారు. ఒక క్రమం, మర్యాద అంటే ఒక క్రమం, ఒక ఇది ఏమి లేదండి. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. నాకు నేనుగా జీవించడం నా మర్యాద అనుకున్నారు, మీకు మీరుగా జీవించడం మీ మర్యాద అనుకున్నారు. అంటే లోక మర్యాద అంటే మనం ఒకవేళ ఆలోచన చేస్తే, లోకం ఏమైనా మర్యాదగా ఉందంటున్నారా? లోకం ఏమైనా మర్యాదగా ఉందనుకుంటున్నారా? ఏమి లేదండి. లోక మర్యాద అంటే ఏం కాదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకడమే వాళ్ళ మర్యాద. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బ్రతుకుతారు. అది వాళ్ళకి ఎలాగుంటదంటే అదే మర్యాద అనుకుంటారు, అదే మంచి అనుకుంటున్నారు. కానీ అది చెడన్న విషయం అర్థం కావట్లేదు. అందుకని ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించుకుడి.
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఈ లోక మర్యాద ఎలా ఉంటదంటే, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. శరీరానికి సంబంధించి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. అలాగే చూపు, నేత్రాలకు సంబంధించి వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చూసిందల్లా కావాలనుకోవడం. అలాగే జీవపు డంబం. నాకంటే నేనే గొప్ప, నాకంటే ఎవరు లేరు, నాలా ఎవరు ఉండరు అనే ఒక అహం ఈరోజు లోకంలో ఉంటుంది. మరి ఇలాంటి లోకంలో ఉన్న మనం వాటిని ఒకవేళ మనం అంటించుకుంటే మన భక్తి ఏమవుతుందంటే కల్మషం అయిపోద్దండి. మన భక్తి ఏమవుతుందంటే అపవిత్రం అయిపోద్ది. అందుకని ఏం చెప్తానంటే దేవుని ఎదుట భక్తి ఎలా ఉండాలనుకుంటున్నాడంటే పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా అని చెబుతూ ఏం చెప్తున్నాడంటే రెండో మాటగా ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు. నిజంగా ఇహలోక మాలిన్యం కోసం మనం ఆలోచిస్తే మనం శరీరాన్ని గాని, ఆత్మకు గాని పాపాన్ని అంటించుకోకూడదండి. పాపాన్ని అంటించుకోకూడదు. అందుకని శరీర సంబంధమైన కార్యాలున్నాయి. శరీర సంబంధమైన కార్యాలు చూస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటదండి. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక ఈ సందర్భంలో మనం ఆ మాటను కూడా చూడాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవడం అంటున్నారు. అలాగే ఈ లోక మర్యాదను అనుసరింపక అంటున్నారు. అంటే ఈ లోక మర్యాద, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ అన్ని దేనికి, ఎవరికి అంటే మనుషులు. మనుషులు ఎలాగుంటారు? లోకం అంటే మళ్ళీ మీకు ఏం చెప్పాలంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అంటే దేశం అంటే మట్టి కాదు, మనుషులు. అలాగే లోకం అంటే చెట్లు, చేమలు కాదు, మనమే, మనుషులమే. ఆ మనుషులు ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా అంటే మనుషులు ఎలాంటి కార్యాలు, మనుషులు ఎలాంటి వాటిలో ఉండి ఈ లోకంలో ఉండి లోక పాపములో ఎలాంటి లోక పాపాన్ని అంటించుకున్నారంటే ఇక్కడ చెప్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. నిజంగా దేవుడు చాలా స్పష్టంగా వ్రాయించాడండి ప్రతి మాట. అంటే శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు దేనికంటే ఆత్మను ఏం చేస్తాయంటే పాడు చేస్తాయి. పవిత్రమైన జీవితాన్ని పాడు చేసేవి శరీర కార్యాలు. ఇవన్నీ కూడా పాపపు కార్యాలండి. ఈ శరీర కార్యాలు పాపపు కార్యాలు. మరి ఇలాంటి కార్యాలు చేస్తే మన ఆత్మ అపవిత్రం అవుతుంది. మన ఆత్మ కల్మషం అవుతుంది. కల్మషం అంటించుకున్న వాళ్ళం అవుతాం. అలా కల్మషాన్ని అంటించుకోకూడదు. దేవుని నమ్మిన వారముగా దేవుని పట్ల మనం భక్తి చేస్తున్నామంటే కల్మషాన్ని అంటించుకోకూడదు. అపవిత్రమైన జీవితాన్ని జీవించకూడదు. అలాంటి జీవితాన్ని జీవిస్తే మనం రాబోయే జీవాన్ని పొందుకోలేం. ప్రియులారా, మరొక మాటను మనం చూస్తే ఈ శరీరానికి గాని, ఆత్మకు గాని కల్మషాన్ని అంటించుకోకూడదండి. అలా అంటించుకోకూడదని దేవుడి మాటలు చెబుతున్నాయి. ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఇక్కడ ఏమంటాడంటే దేవుని మనకు వాగ్దానాలు ఉన్నవి కనుక ఏంటి వాగ్దానం అంటే నిత్య జీవితాన్ని ఇస్తానన్నాడు. అది వాగ్దానం. అంటే మనం పొందుకోబోయే నిత్య జీవితం ఒకటి ఉంది. అది దేవుడు వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎలాగుండాలి? మన ఆత్మ ఎలాగుండాలి? మన శరీరం ఎలాగుండాలి? ఎలా కాపాడుకోవాలని చెప్తున్నాడంటే దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. అంటే దేవుని పట్ల భయం కలిగి ఉండి ఏం చేయాలంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే
దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అంటే ఈ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషాన్ని, అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. అంటే శరీరానికి ఆత్మకి ఏమైంది? కల్మషం అయింది. శరీరం ఆత్మ కల్మషం అయింది. కల్మషం అయిపోయింది. కాబట్టి అలాంటి కల్మషం నుండి మనం ఏం చేయాలంటే పవిత్రులుగా చేసుకుందాము. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఆత్మకు గాని, మన శరీరానికి గాని కల్మషాన్ని అంటించుకోకూడదు. అపవిత్రత అంటించుకోకూడదు. అనగా పాపాన్ని అంటించుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నది ఇక్కడ దేవుడి మాటల యొక్క భావం. కనుక దేవుడి పట్ల మనం భక్తి కలిగి ఉండడం అంటే ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటుకోకుండా తనను తను కాపాడుకోవాలి. అంటే నన్ను నేను కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఉదాహరణకు ఒక నావ సముద్రంలో వెళ్తుందనుకోండి. సముద్రంలో వెళ్తున్నప్పుడు ఆ సముద్రంలో ఉన్న నీళ్లు నావలోకి వచ్చేస్తే నావకు ప్రమాదం జరుగుతుంది. అలాగే లోకంలో పాపం ఉంది. లోకంలో పాపం ఉన్నప్పుడు అలాంటి లోకంలో మనం నడుచుకుంటున్నాం. అలాంటి లోకంలో మనం జీవిస్తున్న ఆ పాపాన్ని మనం అంటించుకుంటే, ఆ పాపంలో మనం పడిపోతే మన జీవితం నాశనం అయిపోద్ది. మన ఆత్మ అపవిత్ర అయిపోద్ది. శరీరం కల్మషం అయిపోద్ది. అలాగైపోతే మనం నిత్య జీవితాన్ని చేరుకోలేం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సముద్రంలో వెళ్తున్నటువంటి నావ, ఆ సముద్రపు నీరు నావలోకి వస్తే అది మునిగిపోద్ది, ప్రమాదంలో పడుతుంది. అలాగే ఈ లోకంలో పాపం ఉంది. అంటే ఈ లోకంలో పాపం ఉండడం అంటే మనుషులందరూ పాపం చేస్తున్నారు. ఆ పాపం చేస్తున్న వారి మధ్య మనము బ్రతుకుతున్నాం. మనం బ్రతుకుతున్నప్పుడు ఆ పాపాన్ని మనం అంటించుకోకూడదు. ఆ పాపాన్ని మనలోని తెచ్చుకోకూడదు. జాగ్రత్తగా బ్రతకాలి. జాగ్రత్తగా జీవించాలి. అలా జీవిస్తేనే ఇహలోక మాలిన్యాల నుంచి మనం దూరం అవుతాం. పాపాన్ని మనం అంటించుకోకూడదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. మరొకసారి మనం ఆ మాటను తీసుకుని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను కాపాడుకున్నటేనే భక్తి అని అంటున్నాడనమాట. కాబట్టి ఇహలోక మాలిన్యాన్ని మనం అంటించుకోకూడదు. అనగా పాపాన్ని అంటించుకోకూడదు. పాపంలో పడిపోకూడదు. పాపాన్ని మన హృదయంలోనికి ఆహ్వానించకూడదు. పాపానికి దూరంగా ఉండాలి. అవసరమైతే పాపం నుంచి పారిపోవాలి. మరొక మాటను చూద్దాం. ఎందుకు పాపాన్ని అంటించుకోకూడదు? ఎందుకు మనం పవిత్రులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా బ్రతకాలంటే మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడండి. మనం విశ్వసించిన దేవుడు పరిశుద్ధుడు. మరి అలాంటి పరిశుద్ధుడి దగ్గరికి మనం వెళ్ళబోతాం. నిత్య జీవితాన్ని చేరుకోవాలంటే ఆ పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి. మరి ఆ పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎప్పుడు వెళ్ళగలం? మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు మాత్రమే. మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళగలం. అంతేగాని పాపంతో ఆయన్ని చేరుకోలేం. పాపానికి ఆయన వద్ద చోటు లేదు. పాపాన్ని అసహించుకునే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. కాబట్టి ఆయన ఎంత పరిశుద్ధుడుగా ఉన్నాడో, అలాగే ఆయన పిల్లలమైన మనము కూడా అలాగ పరిశుద్ధులుగా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. అందుకనే మరొక మాట మనం చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి చూద్దాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్ములు పిలిచినవాడు అనగా మనల్ని పిలిచినవాడు ఎవరు? దేవుడు. మనల్ని పిలిచినవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు? పరిశుద్ధుడు. అందుకని ఆయన ఒక మాట అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? కాబట్టి మనం విశ్వసించిన దేవుడు యేసుప్రభు వారు, ఆయనలో పాపం లేదు. పాపం లేదు కనుక ఇక్కడ ఏమంటాడంటే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మనం తప్పనిసరిగా పరిశుద్ధులై ఉండాలి. మన భక్తి జీవితం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మన భక్తి ఎలాగ ఉండాలంటే దేవుని ఎదుట మన భక్తి ఎలాగ ఉండాలి? నిజమైన భక్తి ఎలాగుంటుందంటే పవిత్రముగా,
నిష్కలంకమైన భక్తి ఎలాంటిదంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను పరామర్శించడం, అనగా వారికి కావలసిన ఆ సమయానికి, ఆ పరిస్థితికి కావాల్సినటువంటి విధంగా వారిని మనం చేరదీయడం, వారిని మనం చూడడం, వారి బాగోగులు చూడడం, కావాల్సినటువంటి వస్తువులను ఇవ్వడం. ఇది భక్తి అని చెబుతున్నా. అదేవిధంగా ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తన్ను కాపాడుకోవాలి. నాకు నేనుగా కాపాడుకోవాలి, నీకు నీవుగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. కాబట్టి మనము అలా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క మనస్సు. కాబట్టి మనము ఆయనలాగా మనం ఆయనలా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనలాగే మనం పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన యొద్దకు మనం వెళ్తాం. కాబట్టి ఇలాంటి ఆలోచన, ఇలాంటి మనస్సు మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. కల్మషాన్ని అంటించుకోకూడదు అన్న దేవుడు సంఘాన్ని ఉద్దేశిస్తూ కూడా ఒక మాట వ్రాయడం మనం చూస్తాం. ఒకసారి ఆ మాటను కూడా చూసి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘం విషయంలో సంఘం ఎలాగ ఉండాలి అని ఆయన వ్రాయించాడు దేవుడు. ఒకసారి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, 25 నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. ఇందుకు యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించాడంట. సంఘాన్ని ప్రేమించి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన చేసినటువంటి ఒక త్యాగం ఏంటంటే తనను తాను అప్పగించుకోవడం. ఏంటి? సిలువకు, సిలువ త్యాగాను ఆయన సిలువ త్యాగం చేశారు. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించి ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే తనను తాను అప్పగించుకోవడం, మరణానికి అప్పగించుకున్నాడు. ఆయనగా మరణించాడు. దేనికోసం అంటే సంఘం కోసం మరణించాడు. ఎందుకు మరణించాడంటే ఆ సంఘం ఎలా ఉండకూడదని ఇక్కడ అంటున్నాడంటే 25 నుంచి మళ్ళీ చదువుతున్నాను. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించారు. ప్రేమించిన ఆయన ఆ సంఘం ఎలాగా ఉండకూడదు అనుకుంటున్నాడు తెలుసా? అది కళంకమైనను ముడత అయినను అటుది మరేదైనా లేక, అంటే కళంకంగా ఉండకూడదు అనుకున్నాడు. ఇంకేమంటున్నాడంటే ముడత ఉండకూడదు. అలాగే మరొక మాట ఏమంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు, నిర్దోషమైనదిగా ఉండాలంటున్నాడు. ఇంకా చూడండి, సంఘం పట్ల యేసుక్రీస్తు వారు సంఘం పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉండడు అంటే సంఘం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలన్నది యేసుప్రభు గారి యొక్క ఇంటెన్షన్. పాపాన్ని అంటించుకోకూడదు. ఆయన మరణించింది ఎందుకంటే మనల్ని పవిత్రపరచడం కోసం, సంఘాన్ని పవిత్రపరచడం. సంఘం అంటే మనమే. సంఘం అంటే మనమే అండి. కాబట్టి మనం ఎలాగ ఉండాలని యేసుప్రభు గారు కోరుకుంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడు. ఒకవేళ కళంకం ఏమైనా ఉందా, ముడత ఏమైనా ఉందా, అలాగే అపవిత్రమైన ఏమైనా ఉంటే వాటన్నింటి నుంచి ఆయన ఏం చేశారంటే అలాంటివి ఏమి ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మహిమగల సంఘంగా ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుకున్నారు. కాబట్టి అప్పగించుకున్నారు, చనిపోయాడు ఆయన సంఘం కోసం. కాబట్టి ఆయన ఎందు నిమిత్తమైతే చనిపోయాడు, మరణించాడు, తను అప్పగించుకున్నాడు, ఆ విషయాలన్నీ అవన్నీ తెలిసిన మనం ఆ క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఇహలోక మాలిన్యాలు అంటించుకోకుండా బ్రతకాలి. అలా బ్రతికగలిగిన నాడే మనం ఆయన ఎదుకు చేరుకుంటాం. కాబట్టి ఈ మాటలు విన్న మనమంతా కూడా దేవుడు మన నుంచి కోరుకునే భక్తి ఏంటి ఇంతవరకు మనం ఆలోచన చేసాం. ఏంటంటే ఒకసారి మళ్ళీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును భక్తి ఏదనగా, అంటే తండ్రి అయిన దేవుని ఎదుట
పవిత్రమును, నిష్కలంకం అంటే కళంకం లేని భక్తి ఏంటంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తను కాపాడుకుంటయే భక్తి అన్నాడు. కాబట్టి భక్తి అంటే ఏంటో ఇంతవరకు మనం ఆలోచించాం. ఆలోచించిన ఈ మాటలన్నిటిని బట్టి అంటే మనం చేస్తున్న భక్తి ఎలా ఉంది అన్నది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుడు కోరుకునే భక్తి మనం చేస్తున్నామా? దేవుడు కోరుకున్నట్టుగానే మన భక్తి ఆయన పట్ల కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఆయన చాలా స్పష్టంగా, చాలా క్లియర్‌గా చెప్పేశారు. మరి ఇంతవరకైనా ఈ మాటలు బట్టి అలాంటి భక్తి మీరు చేస్తున్నారా? లేదన్నది మీకు మీరుగా, నాకు నేనుగా ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అంత మాత్రమే కాదు, ప్రశ్న వేసుకున్న మనం, మన భక్తి జీవితం ఎలా ఉంది? మన భక్తి జీవితం దేవుడు కోరుకున్నట్టుగానే ఉందా? దేవుడు చెప్పినట్టుగానే మన భక్తి ఉందా అన్నదే మనం మనల్ని పరిశీలన చేసుకొని, ఒకవేళ అలా లేకపోతే ఈ రోజు నుంచైనా మనం అలాంటి దేవుడు కోరుకునే భక్తి చేయాలి. అంటే దేవుడు కోరుకునే భక్తి ఏంటంటే, అనాథులను, దిక్కులేని వారిని పరామర్శించడం అనగా వారిని చూడడం. వారికి కావాల్సిన సమయాన్ని బట్టి, వారి పరిస్థితిని బట్టి, వారి బాగోగులను చూచి, వారిని మాటల చేత, క్రియల చేత వారిని ఆదరించాలి. ఇది భక్తి. అలాగే ఇహలోక మాలిన్యం అనగా పాపాన్ని అంటించుకోకూడదు. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంటే పాపం ఉంది. ఆ పాపాన్ని అంటించుకోకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇది భక్తి అంటే. ఇలాంటి భక్తి తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. అలా ఒకవేళ అలాంటి భక్తి మనం చేయలేకపోతే, ఈ రోజు నుంచైనా అలాంటి భక్తి చేయాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని వేడుకుందాం. తప్పనిసరిగా అలాంటి భక్తి చేద్దాం. అలాంటి భక్తి చేస్తేనే నిత్య జీవితాన్ని చేరుకుంటాం అన్నది ఇంతవరకు విన్న మాటల యొక్క భావం కాబట్టి, సారం కాబట్టి, ఈ మాటల ద్వారాగా తప్పనిసరిగా మనం మేలుకొలుపు పొందాం. పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ప్రతి దినము దేవుని యొక్క మాటల చేత, వాక్యం చేత మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ జీవిద్దాం. దేవునికి మహిమకరమైనగా బ్రతుకుదామని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఇదిగో తండ్రి కొద్ది నిమిషాలు ప్రభా మీ మాటలు ఆలోచించాం ప్రభా. తండ్రి మీ ఎదుట పవిత్రమును, నిష్కలంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించి, అలాగే ఇహలోక మాలిన్యాలు మాకు మేము అంటించుకోకుండా కాపాడుకొనుటయే భక్తి అని మీ మాటలు సెలవిస్తున్నాయి ప్రభా. భక్తుడైన యాకోబు గారి ద్వారా రాయించారు తండ్రి. విన్న ప్రతి మాటను మంచి మనసుతో తండ్రి మేము స్వీకరించి, ఆలోచించి, ఆ మాటల ప్రకారంగా జీవించే బుద్ధిని, జ్ఞానాన్ని, మనసును మాకు దయచేయండి ప్రభా. తండ్రి మా భక్తి తండ్రి ఒకవేళ తండ్రి మీకు ప్రతికూలంగా ఉంటే అలాంటి భక్తిని తండ్రి మేము విడిచిపెట్టి మీకు అనుకూలమైన భక్తి చేసే విధంగా, మీకు అనుకూలమైనటువంటి భక్తి జీవితాన్ని మేము కలిగి ఉండి, మీరు కోరినట్టుగా జీవించే భక్తిని మాకు అనుగ్రహించమని, అలాగే మీ సహాయాన్ని మాకు దయచేయమని తండ్రి ఇంతవరకు చెప్పిన నాకు మరింత జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా. నేను ఇంతవరకు చెప్పిన మాటలు తండ్రి పొరపాటుగా నేను మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి, కనికరించండి. మరింత మీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి నేను నడుచుకుంటూ మరికొందరిని మీ మాటల చేత తండ్రి మేలుకొలుపు బ్రతికే విధంగా, జీవించే విధంగా, మీరు కోరుకునే భక్తిని వారు కలిగి ఉండే విధంగా నా మాటలో ఉండాలని, విన్న మాటల ద్వారాగా వారు మేలుకొలిపి వారు కూడా మీ పట్ల నిజమైన భక్తి కలిగి ఉండేవారుగా, మీరు కోరుకున్న భక్తిని కలిగి ఉండేవారుగా, వారికి మంచి మనస్సును, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి విన్నవారులు తండ్రి ఎవరికైనా శరీర బలహీనత ఉంటే తండ్రి ఆ బలహీనించి తండ్రి వారిని కాపాడండి, ఉపశమనం దయచేయండి ప్రభా. అలాగే దీనుడును, అభాగ్యుని నన్ను తండ్రి జ్ఞాపకించుకుని ప్రభా, మీ కొరకు తండ్రి మరింత నమ్మకంగా నేను బ్రతకడానికి, జీవించడం మంచి మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమున సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనములండి. ఈ యొక్క మాటలు విన్న మీరు మరొకరికి ఈ మాటలు అవసరం అనుకుంటే తప్పనిసరిగా ఈ వర్తమానాన్ని వారికి పంపించండి. తద్వారాగా వారు దేవుని మాటలు తెలుసుకోవడానికి,
దేవుని మాటలు ఆలోచించడానికి మంచి అవకాశం కాబట్టి, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరుచుకునే విధంగా ఈ వర్తమానాన్ని పంపించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను.